ఓం శ్రీకృష్ణ పరమాత్మని నమః. భగవద్గీత యొక్క తాత్పర్యము. పంచత్వాం పంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం ద్రౌపదో శంకం భీమకర్మ రుకోదరా అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరా నకుల సహదేవంచ సుఘోష మనుపుష్పకౌ. శ్రీకృష్ణుడు పంచజన్యమును పూరించను. అర్జునుడు దేవదత్తమును పూరించను. అరవీర భయంకరుడైన భీముడు తన పౌండ్రమును పూరించను. అంతలోనే కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును పూరించను. నకుల సహదేవులు తమ శంఖములు సుఘోష మణిపుష్పకమును పూరించిరి. మహాధనుర్ధారి అయిన కాశీరాజు శంఖమును పూరించను. విరాట్ రాజు అజేయుడు సత్యకి ద్రౌపద మహారాజు ద్రౌపది పుత్రులు భుజబలశాలి అయిన సుభద్రపుత్రుడు అభిమన్యుడు తన శంఖములను వేరువేరుగా పూరించిరి. పాండవ సైన్యము నందు శంఖనాదములకును భూమి ఆకాశములు దద్దరిల్లెను. ధాతరాష్ట్ర గుండెలు బద్దలైన రాజా యుద్ధమునకు సర్వ సంసిద్ధులయ్యి ధాతరాష్ట్రులను చూసి కపిజుడగు అర్జునుడు తన ధనస్సును పైకెత్తి ఇట్లు పలికెను మానవునితో, కృష్ణ నిలుపు